ఈ టెర్రరిజం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే పహల్గాంలో అయిందో ఇటువంటివి వన్స్ ఫర్ ఆల్ ఖతమవుతాయని భావిస్తున్నాను. అటువంటి ప్రక్రియనే మోదీ గారు చేపడతారని కూడా ప్రతి భారతీయుడు కూడా భావిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పిన విధానం కూడా ఆ రకంగానే ఉంది. అక్కడ మనకి 26 భారతీయులు మరియు ఒక నేపాల్కి సంబంధించిన వ్యక్తి అతి దారుణంగా టెర్రరిస్టులు చంపారు. దీని మీద ఈ ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయడం అన్నది నిజంగా కూడా అది మన దురదృష్టం. అది నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాక హార్డ్లీ ఫింగర్ టిప్స్ మీద మనం లెక్క పెట్టవచ్చు. వెరీ రేర్లీ మనకి ఇటువంటి ఇన్సిడెంట్స్ అయినాయి. అంతకుముందున్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు గడియారం గంట కొట్టినట్టు వారం కోటి 10 రోజులకు కోటి సీరియల్ బాంబ్ బ్లాస్టులు, విచ్చలవిడి అటాకులు టెర్రరిస్టులు జరుగుతూ ఉండే. వాళ్ళు అటువంటి వ్యక్తులు కూడా ఇవాళ దీన్ని రాజకీయం చేయడం అన్నది సబబు కాదు. హైదరాబాద్లో కూడా చాలామంది పాకిస్తాన్లో ఉన్నారు. వాళ్ళు కూడా 48 అవర్స్ వెళ్ళిపోవాలని ఈరోజు కూడా ఒక అతను దొరికారు పాకిస్తాన్. దొరకడేందుకు వెళ్ళిపోతలేరు వాళ్ళు. ప్రభుత్వం చేసుకోవాలి, చర్య తీసుకొని వాళ్ళని పంపించేయాలి, సగనంపాలి. ఇప్పుడు మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియా ద్వారా అపీల్ చేసుకుంటూ ఐడెంటిఫై చేసుకుంటూ అందరినీ పంపిస్తున్నాడు. ఇక్కడ వాళ్ళు కూడా పంపాలి. అట్లాంటి ఇక్కడ ఏం జరగట్లేదు. మరి గవర్నమెంట్ ఏం చేయాలి, మరి ముఖ్యమంత్రి చేయాలి, డీజీపీ చేయాలి. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ముఖ్యమంత్రికి కాల్ చేసి చెప్పడం జరిగిందండి. ఓల్డ్ సిటీలో చాలామంది పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఇమీడియట్గా పంపించాలి. మరి అదే చెప్తున్నా, పంపించాలి. 250 పైన ఉన్నట్టు ఆల్రెడీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చెప్పింది. వాళ్ళని ఐడెంటిఫై చేసి పంపించేయండి. ఐడెంటిఫై చేసే చెప్పిండ్రు, మీరు పట్టుకొని పంపించేసే ప్రక్రియ చేయండి. అది కూడా చేత కాకపోతే ఎట్లనే.